అందరూ పెద్దవాళ్ళకి మిత్రులకు ధన్యవాదాలు. ఫస్ట్లీ సారీ, సండే రోజు మీ అందరూ ఫ్యామిలీ టైం సపరేట్ చేసి ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మెయిన్లీ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఆర్ అందరు ఆదరించినందుకు ఈ సినిమాని. సో మా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని వి వాంటెడ్ టు డూ దిస్ సక్సెస్ మీట్ అంటున్నావు. ఎందుకంటే దేవుడు అనేది ఒక ఎమోషన్ మనందరికీ. నువ్వు దేవుడిని చూపిస్తా అంటున్నావు, కొంచెం అటు ఇటు అయినా కూడా ఎవరు మనల్ని యాక్సెప్ట్ కూడా చేయరు. అంటే ఒకటే చెప్పాడు, నన్ను నమ్ము, ఇంతవరకు వచ్చాము కదా అని చెప్పాడు. అండ్ ద వే దేవుణ్ణి చూపించాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే నేనే చాలా భయపడుతుండేవాడిని ఎట్లా వస్తుందో ఏంటో అని. ద వే హీ హాజ్ షోన్ ఇన్ ద ఫిలిం ఈజ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ అమ్మవారికి అనిపించింది తలుచుకుంటేనే నాకు ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ విధంగా చూపించాడు దేవుణ్ణి. అందరూ అదే చెప్పారు, 2 కళ్ళు జాలలేవు అన్నారు. థ్యాంక్స్ ధృవ, అట్లాంటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఇచ్చినందుకు. అండ్ అందరు ఎన్నో పాత అమ్మోరు అట్లాంటి చిత్రాలతో కంపేర్ చేస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కమెంట్ ఏమొచ్చిందంటే, చాలామంది ఒక 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడాము, మూవీ చూసిన వాళ్ళందరూ విఠలాచార్య గారి గురించి చెప్పారు. చాలా రోజుల తర్వాత మీరు ఆయనను గుర్తు చేశారు మాకు. ఇవాళ రేపు మల్టీ జానర్ మూవీస్ చాలా లిమిట్ అయిపోయినాయి. అట్లాంటిది మళ్ళీ అట్లాంటి మల్టీ జానర్ ఫిలింని తీసుకొచ్చి విఠలాచార్య గారిని గుర్తు చేశారు. థ్యాంక్స్ ధృవ. యు ఆర్ నాట్ ఓన్లీ టచ్ బేస్ ద యూత్, యు హ్యావ్ ఆల్సో టచ్ బేస్ ఆల్ ద ఆడియన్స్. దట్ ఈస్ ఎ కమెండబుల్ ఎఫర్ట్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ ఆల్సో. ఈవెన్ ఎంతో కృషి చేసి అందరికీ తెలిసేలా బాగా కష్టపడి చేశారు. అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ అయిన శంకర్ పిక్చర్స్ శంకర్ గారికి, నవీన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు సినిమా చూసి తీసేసుకొని మేము చేస్తామని చెప్పేసి ఇక అన్నీ వాళ్ళే చూసుకొని చేస్తున్నారనమాట. అలాగే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తను చూసిందే కాక, వాళ్ళ ఫ్రెండ్స్తో చూసిందే కాక, తిరిగి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తామని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు వస్తున్నాయి అలానే. సో ఈ సక్సెస్ని అందించిన ప్రతి ఒక్క ఆడియన్స్కి, ప్రేక్షకుడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ sir. Media friends for being here. So first of all, I would like to thank each one of you. ఆడియన్స్ దగ్గరికి, సో ద నార్మల్ ఆడియన్స్ దగ్గరికి మమ్మల్ని చాలా అప్రోచ్ చేశారు. చాలా థ్యాంక్స్. సో మేమేంటి కళింగ ఒక మూవీ వచ్చింది, దీస్ ఆర్ ద కాస్ట్, దిస్ ఇస్ ద ప్రొడక్షన్ అని మీరే ఆడియన్స్కి చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దిస్ ఇస్ అ సక్సెస్ మీట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. టీంలో ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇది వర్క్ అవుతుందా, లేకపోతే ఈ పాయింట్ వర్క్ అవుతుందా, ఇది మనం పుల్ ఆఫ్ చేయగలమా అని. సో ద ఓన్లీ పర్సన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు డౌట్ పడని ఒకరే ఒక పర్సన్. సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటారు, మై డైరెక్టర్ ధృవ గారు. ఏ ఒక్క సెకండ్ ఆయన డౌట్ పడి ఉన్నా టీం మొత్తం డౌన్ అయిపోయేది అండ్ ఈ మూవీ ఇలా వచ్చేది కాదు. సో యాజ్ ద ప్రొడ్యూసర్ నేను చాలాసార్లు డౌట్లు పడ్డాను, పృథ్వీ డౌట్లు పడ్డారు, డిఓపి పడ్డారు, ఆర్య పడ్డారు, అండ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కూడా పడ్డారు. బట్ ధృవ ఎప్పుడు ఇది వర్క్ అవ్వదు ఆర్ ద చిన్న 0.001% నెగిటివిటీ కూడా ఆయన మైండ్లోకి రానివ్వలేదు. సో హ్యాట్స్ ఆఫ్ ధృవ గారు ఫర్ దాట్. అది ఒక హిడెన్ మోటివేషన్గా మాకు పనిచేసింది అనమాట. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ మేకింగ్ ద ఫైనల్ కాల్ విల్ ఆబ్వియస్లీ బీ డైరెక్టర్స్. సో ఈ విషయంలో ఆయన ఫస్ట్ నుంచి అదే చెప్పారు, నన్ను నమ్మండి, ఐ విల్ డెలివర్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్. సో అన్నట్టే చేశారు ధృవ. థ్యాంక్ యూ సో మచ్. రోజు వచ్చే న్యూమరస్ కాల్స్. సో మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫోన్లో చాలా రివ్యూస్ వస్తున్నాయి. అందరు ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి దే ఆర్ అప్రిషియేటింగ్ ద మూవీ. చిన్న ఫాల్ట్ కూడా చెప్పలేదు. లైక్ వంశీ గారు చెప్పినట్టు టెక్నికల్ ఆస్పెక్ట్లో ఇక్కడ మిస్ అయిందని ఎవరు చెప్పలేదు. పర్ఫార్మెన్సెస్కి 100 on 100 వేశారు. ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్కి 100 on 100 వేశారు.
డిఓపి వర్క్, కలరింగ్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్, సౌండ్, మీరు చెప్పండి దానికి 100/100 ఉంది. ఇంకా సినిమా కొంచెం ఉంటే బాగుండేది, ఇంకొక 15-20 మినిట్స్ ఉన్న చూసే వాళ్ళం అన్నదే ఒక చిన్న కమెంట్ తప్ప. ఈ సినిమాకి మొత్తం పాజిటివ్ రివ్యూస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ క్రూ హూ వర్క్ ఫర్ దిస్ అండ్ ఫర్ ద క్యాప్టెన్ యాక్చువల్లీ ధ్రువ గారు. థ్యాంక్ యూ సో much. And yeah, you can understand from the faces that we are enjoying the success right now. So meelo evaranna cinema chudakapoyinte definitely chudandi, because you are definitely missing something if you are not watching this movie. It is a great entertainer. Definitely meeru mee family tho velli chudandi. Thank you so very much andi. థ్యాంక్ యూ మేడం. అండ్ నేను చెప్పాల్సింది ఫస్ట్ థింగ్ కెమెరా విజువల్స్ అక్షయ్ అన్న గురించి. ఇప్పుడు మీరు 70mm స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రతి విజువల్ అంతా మెస్మరైజింగ్గా కనబడడానికి రీజన్ బ్యాక్ మొత్తం, అంటే డిఐలో కూడా ప్రతి సీన్ని అంటే లొకేషన్లో చేయలేని చిన్న చిన్న థింగ్స్ కానీ అన్నీ ప్రతిదీ అక్కడ డిఐలో మేము చేయడానికి రీజన్ అక్షయ్ అన్నే. అండ్ నెక్స్ట్ థింగ్ సౌండ్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి విష్ణుశేఖర అండ్ ఆయన కేరళ నుంచి వెళ్ళి క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. దానికి మ్యాచ్ చేసేటట్టు ఎస్పి నారాయణ్ ఇది ఆ డాల్బీ అట్మాస్ గురించి ఆయన కూడా నెక్స్ట్ లెవెల్ చేశాడు. అండ్ నా గురించి నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ పృథ్వీ అన్న గురించి నేను లాస్ట్ టైం మాట్లాడా, ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్, అండ్ డైరెక్టర్తో ఇది నాది ఫస్ట్ మూవీ ఏం కాదు, సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ వచ్చేసి కెరోసిన్ అండ్ సెకండ్ కళింగ. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. సో నా పేరు ప్రజ్ఞానయన్, కళింగ పద్దు. సో people are calling me Paddu. So I am feeling so excited, so happy. Thank you so much audience for giving me so much of love. Actually I'm getting so emotional while talking today. Sorry guys, sorry. Actually I'm working from last 3 years, and after this movie I got so much of calls and I was feeling very happy today. So this is success meet. What I am feeling for me, this is success meet. And thank you Dhruva ji for giving me this opportunity. Thank you my producers. Thank you so much. Thank you Prithvi sir, thank you Deepti sir, and thank you our DOP who makes me look so beautiful. Thank you Akshay, thank you everyone, Andariki team, thank you so much. Thank you media. And guys, after first show, now today our houseful shows are there. So you can understand what's happening for this movie right now. I'm so excited. So what Dhruvaji want to say, I don't know anything. I'm so happy guys. Audience, please watch this movie. Already houseful is going on 2-3. We are going to for some theaters obviously. That's it guys, I can't talk more. I'm so emotional today. Thank you so much everyone. Thank you. మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు ఉండేపటికే నేనున్నాను ఇక్కడ. ఎందుకంటే నన్ను ఆడియన్స్ వరకు, ప్రేక్షకుల వరకు చేర్చింది వాళ్ళే. సో ముందుగా వాళ్ళకు నా ధన్యవాదాలు అండ్ పాదాభివందనాలు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. వితౌట్ యువర్ సపోర్ట్ ఐఎమ్ నథింగ్. ఎందుకంటే ఇలా ఒక కొత్తోడు ఎక్కడి నుంచో వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి ఇంత హిట్ కొట్టి హౌస్ఫుల్స్ చేయడము, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సినిమా తీయడం ఒక రీతి, మార్కెట్ చేస్తూ బయటికి తీసుకెళ్ళి రిలీజ్ చేస్తూ అండ్ థియేటర్లో హౌస్ఫుల్ చేయడము, ఇట్స్ లైక్ వెరీ టఫ్ జాబ్. బట్ ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి మా సినిమాని చూసి అండ్ 10 మందికి చెప్తూ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది సినిమా. కళింగ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతూ, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ అండి. ఎంత మార్కెట్ చేయండి, ఏం చేయండి, సినిమా రిలీజ్ డే వరకే మన చేతిలో ఉంటుంది. రిలీజ్ డే నెక్స్ట్ నుంచి ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అండ్ ఆ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని ఇష్టపడుతూ అండ్ ఇంతగా ఇష్టపడుతున్నారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హౌస్ఫుల్స్ అయ్యే అంత ఇష్టపడుతున్నారా? అండ్ ఈవెన్ ఫర్ ఏ న్యూ కమర్ అండ్ Day 1, Day 2 హౌస్ఫుల్ షోస్ పడ్డందుకు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ మొమెంటం ఇలా ఫైర్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ లాస్ట్లో అందరూ కాల్స్ చేసి అసలు ఈ మెస్మరైజింగ్ విజువల్స్ అండ్
నువ్వు అమ్మవారిని చూపించిన విధానము లైక్ మాకు పాత సినిమాలు గుర్తుకొచ్చేసాయి అండ్ మా 2 కళ్ళు సరిపోతలే అమ్మవారిని చూడడానికి, ప్రత్యంగిరి మాత ఇలా ఉంటుందా అని చూపించావు అని నాకు చెప్తుంటే ఐ మీన్ ఐమ్ గెటింగ్ వెరీ ఎమోషనల్ అండ్ ఐమ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మై కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ టెక్నీషియన్, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాకి ఒక రోజు చేసిన, 1 గంట చేసిన, నేను ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. వితౌట్ యూ గైస్ లైక్ కళింగ ఈజ్ నాట్ దేర్. సో థ్యాంక్ యూ అండ్ మై ప్రొడ్యూసర్స్, ఎవ్రీ వన్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, ప్రతి ఒక్కరికి అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివింగ్ మీ దిస్ హ్యూజ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఒక కొత్త వాడిని, కొత్త డైరెక్టర్ని, కొత్త హీరో, కొత్త క్రూతో వచ్చి అండ్ ప్రేక్షకులు డే 1 నుంచి ఆదరించి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను వాళ్ళకు ప్రతి ప్రేక్షకుడికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ షోయింగ్ దిస్ మచ్ లవ్. అంటే ఇంత ఇష్టపడతారా సినిమాని అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తీసాము, సరేలే బాగుందంటారు అని ఒక్కటే ధీమాతో ఉండే. సరే థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము, మా అంటే ఒక 20-30 మెంబర్స్ పర్ థియేటర్ వెళ్తారేమో అనుకున్నా. డే 1, డే 2 అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డే 1, డే 2 నుంచి హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే పీపుల్ అండ్ ఆడియన్స్ ఎప్పుడు కంటెంట్ బాగా ఇచ్చి, కంటెంట్ సినిమాలో దమ్ము ఉంది, కంటెంట్ ఉందంటే మన తెలుగు ప్రేక్షకులు నెత్తిలో పెట్టుకుంటారు. అగైన్ యూ గైస్ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. ఎందుకంటే కంటెంట్ని నమ్ముకున్నోడికి ఎప్పుడు భయం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు మీరు చూస్తుంటే చాలా చిన్న సినిమాలు కంటెంట్తో వచ్చాయి, నోటెడ్ ఫేసులు ఉండేవి, అంత కొత్త వాళ్ళే, బట్ స్టిల్ ప్రేక్షకులు ఆదరించి థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. అదే మా ఫస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ ది ఆడియన్స్. ప్లీజ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం థియేటర్లో చూడండి. ఆ డివోషనల్ ఫీల్ కానీ, అడ్వెంచరస్, హారర్, ఇట్స్ ఏ మల్టీ జానర్ మూవీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఇప్పటి వరకు తెలుగులో టచ్ చేయని కాన్సెప్ట్ని వాటిని మేము టచ్ చేశాము. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. అండ్ ఈ మొమెంటమ్ని మళ్ళీ ఇంకా సక్సెస్ చేస్తూ నెక్స్ట్ కూడా మేము ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ గైస్.